మధ్య మనం బాగా చూస్తా ఉంటే బ్లడ్ క్లాట్స్ చాలా ఎక్కువగా వింటున్నాం. అంటే ఇది ఇంతకుముందు లేదా? లైక్ డౌన్ ద లేన్ ఈ మధ్య బాగా వింటున్నామా? లేకపోతే ఇస్ ఇట్ ఆఫ్టర్ కోవిడ్? మేడం, బ్లడ్ క్లాట్ అంటే మనకు నార్మల్‌గా బ్లడ్ అనేది లిక్విడ్ లాగా ప్రవహిస్తూ ఉండాలి. అలా కాకుండా గడ్డకట్టడాన్ని బ్లడ్ క్లాట్ అంటారు. ఇది మన బాడీలో ఏ బ్లడ్ వెసల్‌లో అయినా అవ్వచ్చు. కామన్‌గా కాళ్ళల్లో అవ్వడము, అక్కడి నుంచి ఊపిరితిత్తులకెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటినుంచో కామన్‌గానే ఉంది. కానీ మనకు అవగాహన రావడము, ఎక్కువగా తెలుసుకోవడము అనేది కోవిడొచ్చాక బాగా ఎక్కువైంది. అంటే కేసెస్ ఏమన్నా ఎక్కువయ్యాయంటారా? కేసెస్ అదే. అంటే మనకు కేసెస్ అనేది రెగ్యులర్‌గానే ఎప్పుడూ ఈ జరగడం అనేది కామన్‌గానే జరుగుతుంటుంది. మేము చూస్తూనే ఉంటాము. దాదాపు మాకు ఉన్న 25 ఏళ్ల అనుభవంలో రెగ్యులర్‌గా ఈ బ్లడ్ క్లాట్స్ అనేది చూస్తూనే ఉంటాం. బట్ ఈ అవగాహన జనాలల్లో తెలియడము, దీనికి ఎక్కువగా టెస్ట్ చేపియడము, బయటపడడం అనేది గత 5 సంవత్సరాల్లో కోవిడొచ్చాక ఎక్కువగా అయింది. సో సార్, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ఏమన్నా బ్లడ్ క్లాట్‌కి సివియర్ చేయడం అట్లాంటిదేమన్నా జరుగుతదా? ఆహ్, జరిగే అవకాశం ఉంది. వారికోజ్ వెయిన్స్ అనేది మనకు బ్లడ్ క్లాట్ వచ్చే అవకాశాన్ని ఒక స్లైట్‌గా ఒక 3-5% పెంచే అవకాశం ఉంటుంది. హుహుహు. ముఖ్యంగా దీంట్లో వారికోజ్ వెయిన్స్‌లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ దాన్ని అయినప్పుడు సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అలాగే అలా క్లాట్ అయింది లోపల డీప్ వెయిన్స్ అంటాం. దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటామనమాట. అది ఇంకా మనకు ప్రమాదకరమైంది. ఎందుకు అంటే అక్కడి నుంచి బ్లడ్ క్లాట్ అనేది ఊపిరితిత్తులకెళ్ళే అవకాశం ఉంటుంది. నిజంగా ఒక బ్లడ్ క్లాట్ నిజంగా ఒక హ్యూమన్‌కి, ఒక పర్సన్‌కి అంత డేంజరస్సా? అవును మేడం. అయ్యే అవకాశం ఉంటుంది. ఆ! అండ్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆర్ లొకేషన్ ఆఫ్ ద బాడీ ఎక్కడుంది అనేటివి గూడా కన్సిడర్ జేసుకోవచ్చండి.